దీపాల కాంతుల్లో బాలా త్రిపుర సుందరి దర్శనం, అలాగే అమ్మవారి యొక్క ఆరతులు చూస్తున్నంత సేపు కూడా అంత అందంగా ఉంది. అలాగే అమ్మవారి యొక్క చిరునవ్వు స్పష్టంగా కనపడుతూ ఉంది. ముందుగా అయితే సాయంత్రం కుంకుమార్చన ఇవన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత లైట్లన్నీ కూడా ఆఫ్ చేసి, ఆ దీపాల కాంతుల్లో ఆ జగన్మాతకు ఇచ్చే ఈ యొక్క హారతులు కన్నుల పండుగనే అనుకోవచ్చు. ఆ యొక్క హారతులు ఇస్తున్నంత సేపు కూడా అమ్మవారి యొక్క చిరునవ్వు ఇంకా రెట్టింపుగా కనపడుతూ, అమ్మవారి యొక్క వైభవాన్ని పెంచే విధంగా ఆ యొక్క కర్పూర దివ్యమంగళ నీరాజనాలన్నీ కూడా ఇస్తూ పంచహారతులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా సాయంత్రం వేళ మేము నిర్వర్తిస్తూ ఉంటాం. ఇప్పటి నుండి కూడా 2017 నుండి కూడా ఈ అమ్మవారి యొక్క హారతులైతే ఈ విధంగా ఇవ్వటం జరుగుతుంది. ఈ 9 రోజులు లేదా 11 రోజుల పాటు అమ్మవారికి ఈ యొక్క హారతులైతే ప్రతిరోజు ఇస్తాము. అలా కర్పూర దివ్యమంగళ నీరాజనాలు ఇస్తూ ఉంటే ఆ యొక్క ఒత్తులతో అమ్మవారి యొక్క మోము అంతా కూడా మెరుస్తూ, అలాగే అమ్మవారి ఒంటి మీద ఉన్న నగలన్నీ కూడా దగదగ మెరుస్తూ, అలాగే అమ్మవారి యొక్క ముక్కు బుడగ మెరుస్తూ మనకు దర్శనాన్ని ఇస్తుంది ఈ యొక్క హారతుల్లో. ఈ ఎన్ని హారతులు ఇస్తున్నంతసేపు కూడా అమ్మవారికి చక్కగా అమ్మవారి యొక్క నామావళి లేదంటే అమ్మవారి యొక్క హారతులు పాటలు కానీ అవి పెట్టి హారతి ఇస్తూ ఉంటాం. ఈ హారతులందరూ కూడా మీరు కూడా దర్శనం చేసుకోండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా అమ్మవారికి ఇప్పుడు పంచహారతలు జరుగుతాయి. ఫస్ట్ ఏకహారతి, తర్వాత 2 ఒత్తులు వేసిన హారతి, తర్వాత పంచహారతి, ఆ తర్వాత 9 ఒత్తులు వేసిన హారతి, అలాగే కుంభహారతి, ఆ తర్వాత 27 నక్షత్రాల హారతి ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాం. హైలైట్ ఏంటంటే కనుక నక్షత్ర హారతి ఇచ్చేటప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది అండి. అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు అంటారు చూడండి, అలా అనిపిస్తుంది. చాలా బాగుంటుందండి ఈ హారతి వీడియోలన్నీ కూడా. బాలా త్రిపుర సుందరి దై కొను మహారతి, బాలా త్రిపుర సుందరి దై కొను మహారతి అంటూ అమ్మవారి యొక్క ఈ సంకీర్తన వింటూ ఆ హారతిని మేము ఇస్తూ ఉంటుంటే అండి చాలా బాగుందండి. అసలు బూస్ బంప్స్ వస్తున్నాయి అంటారు చూడండి, ఆ విధంగా ఉంటుందండి. చక్కగా ఆ హారతి దగ్గరికి ఆ యొక్క ఫేస్ దగ్గరికి తీసుకురంగానే ఆ చిరునవ్వు కానీ, అమ్మవారి దగదగా మెరిసిపోయే ఆ నవ్వు కానీ, ఆ మోము కానీ ఎంత బాగుంటుందో అండి. అసలు ఇది వీడియో చూసినంతసేపు కూడా ఎక్కడికో వెళ్ళిపోతాము, అంత అందంగా ఉంటుందండి అమ్మవారి యొక్క ఈ యొక్క హారతి. ఇక్కడ నుండి ఒక చిన్న పాట వస్తుంది, వింటూ అమ్మవారి యొక్క హారతులను కొనసాగించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా అన్ని హారతులు ఇస్తూ ఉంటే అమ్మవారి యొక్క వైభవాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుండి ఇంకా బాగుంటుంది. ఆ యొక్క నక్షత్ర హారతిని మెల్లగా ఇస్తూ ఉంటాను చూడండి. ఇక్కడ మాత్రం చాలా మిస్ అవ్వకండి, చాలా జాగ్రత్తగా చూడండి. అమ్మవారి యొక్క నవ్వు కానీ మొత్తం కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎంత బాగుంటుందో కదండి అమ్మవారి యొక్క ఈ యొక్క అలంకార దర్శనము చాలా చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నుండి కూడా అమ్మవారి యొక్క హారతిని ఎవరైతే టీవీలో పెట్టుకుని చూస్తూ ఉన్నారో ఈ వీడియోని, వాళ్ళు అసలు ఇంకా బాగా కనపడుతుంది, పెద్దగాను చాలా బాగుంటుంది. ఈ విధంగా
అక్కడ ఈ యొక్క హారతి వచ్చేసరికి కొంచెం స్లో మోషన్‌లో పెడతానండి ఎప్పుడు గూడా. ఎందుకు అంటే గనక ఇంక తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దీపాలు రెపరెపలాడుతూ ఉంటాయో అప్పుడు కళ్ళు మూసినట్లుగా అమ్మవారు, అలాగే చిరునవ్వులు నవ్వుతూ ఉన్నట్లు, ఇంకా చిరునవ్వు వస్తున్నట్లుగా ఉంటుంది ఈ యొక్క దర్శనము. ఇక్కడ చాలా బావుంటుంది. దర్శనం చేసుకోండి. అమ్మవారికి కర్పూర దివ్యమంగళ నీరాజనాలు ఈ విధంగా ఇవ్వటం జరిగిందండి. పంచహారతులు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఇస్తూ ఉంటాము అమ్మవారికి. కానీ నాకు హైలైట్ కూడా ఇవే అవుతూ ఉంటాయండి. 2022లో అమ్మవారి యొక్క ఈ యొక్క దసరా శరన్నవరాత్రుల్లో హారతులు ఇచ్చానండి. ఆ హైలైట్ ఇప్పటికి కూడా అయి వైరల్ అవుతూనే ఉన్నాయండి. అంత హైలైట్ ఈ హారతులు మాత్రం చాలా బాగా పోతాయండి మాకు. ఎందుకంటే చాలా బావుంటుంది. ఈ యొక్క హారతి ఇచ్చే వాటిల్లో కూడా మనం తిప్పే ఆ యొక్క చేతిలో ఉంటుందండి అంతా కూడా. మనం ఎంత నీట్‌గా తిప్పుతాము అనేదే అక్కడ హైలైట్. ఈ విధంగా కర్పూర నీరాజనాలు కూడా ఇచ్చాము. ఇచ్చిన తర్వాత అమ్మవారికి ఆ యొక్క సాయంకాల పూజ అనేది కూడా పూర్తయిపోయినాక అమ్మవారికి ఏకాంత సేవ జరుగుతుంది. అలాగే మన శాంతి నిలయవాసుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఏకాంత సేవ చేసి ఆ తర్వాత మేము వెళ్ళిపోవటం అనేది జరిగింది కిందకు. ఆ తర్వాత మళ్ళీ ఉదయం ప్రాతకాల సేవలు ఇవన్నీ కూడా యథావిధిగానే ఉంటాయండి. ఈ విధంగా మొత్తానికి కూడా హారతి ఇచ్చేసి అమ్మవార్లకు, అలాగే ఈ అమ్మవారిని ఒక్కళ్ళంత దర్శనం చేసుకుంటే చాలండి, దుర్గా అమ్మవారిని. అన్ని దేవతలను కూడా దర్శించుకున్నంత పుణ్యం అమ్మవారు, దుర్గా అమ్మవారు ఇస్తారు కాబట్టి అమ్మవారి యొక్క సేవలు మీరు కూడా పొందండి. అమ్మవారి యొక్క హారతులు మీకు ఎలా అనిపించాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.